అనమాట. సో ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే మనకి ఈ క్రియేటివిటీ అని అనుకున్నప్పుడు పిల్లల్ని పుట్టించడం కూడా క్రియేటివిటీనే కదా. వీఆర్ ట్రైయింగ్ టు క్రియేట్ సంథింగ్. సో ఇక్కడ ఈ క్రియేటివ్ ఫోర్స్ మనకి బ్లాకేజెస్, ఎస్పెషల్లీ మణిపూర బ్లాకేజెస్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ క్రియేటివ్ ఫోర్స్లో మనకి ప్రాపర్ గైడెన్స్ కనిపించదు, బ్లాకేజెస్ వచ్చేస్తాయి, ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది, అంటే కాన్ఫిడెంట్గా ఏ పని చేయలేరు, సెల్ఫ్ ఎస్టీమ్ తగ్గిపోతుంది. ఇవన్నీ కూడా ఇష్యూస్ మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అలాగే మనకి కమల రేఖలు అని చెప్పేసి అనుకున్నాం కదా, లోటస్ పెటల్స్. ఈ మన మణిపూర చక్రాకు వచ్చేసరికి ఏంటంటే 10 పెటల్స్ ఉంటాయి అన్నమాట. మనకి చూసినప్పుడు ఏంటంటే 10 పెటల్స్ లాగా కనిపిస్తుంటది. అంటే మూలాధార నుంచి ఎలాగైతే మనము పైకి వెళ్తూ ఉంటామో ఆ ఎనర్జీ ఫ్లో అలాగే ఎక్స్పాండ్ అవుతూ ఉన్నప్పుడు ఆ పెటల్స్ కూడా ఎక్స్పాన్షన్ అలాగే జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇంకొకటి ఏంటంటే చాలా మంది ఇప్పుడు క్రియేటివిటీ అంటే ఏదో పిల్లలకి సంబంధించే క్రియేటివిటీ అని చెప్పి డౌట్స్ వస్తూ ఉంటాయి. అలా కాదు, మనకి ప్రాజెక్ట్స్ ఇస్తారు, ఆ ప్రాజెక్ట్లో మన క్రియేటివిటీ ఎంత ఉంది, మనం ఎంత బాగా ప్లాన్డ్గా మనం వర్క్ చేసుకోగలుగుతాము, ఒక స్ట్రాటజిక్ ప్లాన్ ప్రకారం చేసుకోగలుగుతున్నామా, ఒక టీమ్ని హ్యాండిల్ చేయాలంటే క్రియేటివ్ ఎనర్జీ మనకి ఎంతవరకు ఉంది. కొంతమంది ఇంటీరియర్ డిజైనర్స్ ఉంటారు, మంచి మంచి హౌసెస్ డెకరేట్ చేస్తూ ఉంటారు, ఆ క్రియేటివిటీ అంతా కూడా వీళ్ళకి